హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీ ముందుకి పక్కా కొలతలతో ఇడ్లీ పిండి పునుకులు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను చెప్పిన మెజర్మెంట్స్ కనుక ఫాలో అయితే మీరు ఎప్పుడు చేసినా కూడా నూనె లేకుండా గుల్లగా వస్తాయి. నేనైతే అన్ని మెజర్మెంట్స్ ఇదే బౌల్తో చెప్తున్నాను. ఈ బౌల్తో 3 గిన్నెలు ఇడ్లీ పిండి తీసుకున్నాను. ఇదైతే కొంచెం పులిసింది, పులవందైనా పర్వాలేదు, కానీ పులిస్తే బాగుంటుంది. నేనైతే ఇడ్లీ పిండికి 1 గ్లాస్ పొట్టు మినపప్పుకి 2 గ్లాసులు నూక వేస్తాను. 3 గిన్నెల ఇడ్లీ పిండికి 3/4 కప్పు మైదా పిండి వేసాను. ఇలా వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. అందులో కట్ చేసిన కరివేపాకు, మా ఇంట్లో కొత్తిమీర అవైలబుల్గా లేదు, తురిమేసిన క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర కూడా వేసి కలపాలి. నేను ఇందులో పచ్చిమిర్చి వేయలేదు, ఎందుకంటే పిల్లల కోసం కొంచెం విడిగా తీసి కలిపాక తర్వాత పచ్చిమిర్చి వేసాను. దాంట్లోకి సరిపడిన సాల్ట్ వేసి కొంచెం సోడా యాడ్ చేశాను. సోడా కావాలంటే తర్వాత చూసుకుని మళ్ళీ కలుపుకోవచ్చండి. ముందే ఎక్కువైందంటే నూనె లాగేస్తాయి, పునుకులు సరిగా రావు. ఒకవేళ మనం పునుకులు వేసినప్పుడు అవి ఏమైనా గట్టిగా అనిపిస్తే అప్పుడు కొంచెం సోడా కలుపుకోవచ్చు. తర్వాత ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా కలపాలి. ఒక బ్యాటర్ నేను చూపిస్తున్న విధంగా ఉండాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మీడియం ఫ్లేమ్ పెట్టుకుని పునుకులు వేసుకోవాలి. నేను తక్కువ ఆయిల్ వేయడం వల్ల కొంచెం కింద అతుక్కున్నట్టు అనిపించాయి. మీరు సరిపడా ఆయిల్ వేసుకుంటే అవి కూడా అతుక్కోవు. అయ్యో అక్క, అతుక్కున్నాయి కదా, నూనె పీలుస్తాయేమో అంటారేమో. అసలు నూనె పీల్చలేదండి, గుల్లగా వచ్చాయి. అసలు కొంచెం కూడా ఆయిల్ పీల్చలేదు. మీరు ఇంకొంచెం నూనె యాడ్ చేసుకుంటే అలా కూడా అతుక్కోవండి. నేనైతే చూసుకోలేదు, నూనె చాలా కొంచెం ఉంది ఇంట్లో, చూసుకోలేదు. పిల్లలు మునగాకు తినమంటే తినరు కాబట్టి అండి, ఈ బ్యాటర్లోనే సన్నగా కట్ చేసి మునగాకు వేసేస్తే పిల్లలు తింటారు. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. కొంచెం కూడా నూనె పీల్చలేదండి. మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.